ప్రస్తుతం ఎలా ఉందంటే, రాజకీయ స్వార్థాల కోసం ఎంతటికైనా తెగించేస్తారన్నమాట. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా గాని, వాళ్ళకి అవసరం లేదు, ఆ రాజకీయానికి అవసరపడతారు. వాళ్ళని చంపేయాలనుకుంటే చంపేస్తారు. లేదు దగ్గరగా చేర్చుకోవాలనుకుంటే దగ్గరగా చేర్చుకుంటారన్నమాట. అటువంటిది ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్ వైజ్ ఇదే రాజకీయం స్ట్రాటజీ నడుతుందన్నమాట. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకైతే 14 మంది హిందువుల్ని ఏకధాటిగా చంపారు. అది కూడా 35 రోజుల్లో 14 మందిని చంపడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా హిందువులు మాత్రమే. ప్రత్యేకించి హిందువులు మాత్రమే ఆళ్ళు చంపారన్నమాట. సో, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వం ఏమంటుంది? తాత్కాలిక ప్రధానిగా ఉన్నటువంటి యూనస్ ఏమంటున్నాడు? వాళ్ళకి మాటల్లో మనస్పర్ధలు రావడం వల్ల ఆళ్ళు దాడుల్లో చనిపోయారు తప్ప గాని, ఎటువంటి మత విద్వేషాలతో ఆళ్ళని చంపలేదని చెప్పేసి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని అయినటువంటి యూనస్ అంటున్నాడన్నమాట. చూసారా? ఏ విధంగా ఆయన ప్రపంచానికే తప్పుడు వార్త చెప్తున్నారు. అక్కడ జరిగేదేమో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ప్రత్యేకించి హిందువులు ఎళ్ళిపోవాలి, మా దేశంలో ఉండకూడదని చెప్పేసి మొత్తం ముస్లిమ్స్ అందరూ కూడా ఏకధాటిగా అయితే ఆళ్ళ మీద దాడులు చేస్తున్నారు. కానీ అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది? అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి వాళ్ళు దాడులు చేసుకొని చచ్చిపోయారు తప్పించి గాని, ఇది మతానికి సంబంధించి కాదని చెప్పేసి వాళ్ళు కవర్ చేసుకుంటున్నారన్నమాట. అంతే కాకుండా మన భారతదేశ క్రికెట్ టీమ్‌తో కూడా వాళ్ళు ఆడకూడదని చెప్పేసి, ఈ రీసెంట్‌గా ఆళ్ళు సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. మన భారతదేశంలో ఆడితే అంటే ఆళ్ళకి రక్షణ లేదంట. అసలు భారత ప్రభుత్వం ఎప్పుడైనా గాని బంగ్లాదేశ్‌ని ఏమైనా అన్నదా? అది కొన్ని రోజుల నుంచో విర్రవీగిపోతుంది. ఏది కుప్పిగంతులేస్తుంది కోతిలాగా. ఇప్పుడు అసలు మన భారతదేశం పట్టించుకుందా? ఎప్పుడైనా గాని బంగ్లాదేశ్ మీద మనం ఎప్పుడైనా మరి ఆ విధంగా మనం కుప్పగంతులేసామా? అది చిన్న పిల్ల. అది భారతదేశానికి ఒక పిల్ల లాంటిది మాట. భారతదేశం ఎప్పుడు కూడా పోషించింది తప్ప, భారతదేశం ఎప్పుడు కూడా దాన్ని భారతదేశం ఎప్పుడు కూడా పోషించింది తప్ప, భారతదేశం ఎప్పుడు కూడా బంగ్లాదేశ్ తోటి గొడవ పడలేదు. చిన్న పిల్ల దానికేం తెలీదులే అనే విధంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఇప్పటిదాకా చూసుకుంటొచ్చింది. సో, ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అన్ని రాస్తాలు క్లోజ్ అయినాయిమాట. ఎందుకంటే చిన్న పిల్లోడే కదా అని చెప్పేసి దగ్గర చేర్చుకుంటే అది శంఖనెక్కినట్టు, ఇప్పుడు మన శంఖెక్కి కూర్చున్నారన్నమాట ఆళ్ళు. సో, అందుకని ఇప్పుడిప్పుడు కొంచెం వ్యతిరేకమైందన్నమాట. అంతేగాని అసలు బంగ్లాదేశ్‌ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఏకధాటికైతే 14 మంది హిందువుల్ని తెగ నరికి చంపేశారు. సో, దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మరి కొంతమందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.